హిందువులందరూ మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందా అంటే ఆసన్నమైందనే చెప్పాలి. ఎందుకంటే టీటీడీ వాళ్ళు 5,000 దేవాలయాలు కట్టిస్తాం అనంగానే ఇటు షర్మిల లాంటి వాళ్ళు, అటు రావణ్ అంటోడు, అదేవిధంగా మరికొంతమంది సెక్యులర్ ముసుగులో ఉన్న వాళ్ళందరూ టీటీడీ దేవాలయాలు ఎట్లా కడతారు, బళ్ళు కట్టాలి, అభివృద్ధి పనులు చేయాలని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఈ మాట్లాడే వాళ్ళందరూ హిందువులైనా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈ మాట్లాడే వాళ్ళు ఏనాడైనా తిరుమల తిరుపతి దేవస్థానంకు వెళ్ళిరాని కూడా ప్రతి హిందువు ఆలోచన చేసుకోవాలి. అసలు ఎందుకు వీళ్ళు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తారు? టీటీడీ 5,000 దేవాలయాలు నిర్మిస్తాను అనగానే వీళ్ళకు కలిగిన నొప్పేంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా నచ్చితే మాత్రం మీ విలువైన కామెంట్ని తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు టాపిక్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే టీటీడీ తరపున 5,000 దేవాలయాలు కడతామని చెప్పేసి ఆయన ప్రకటన చేసిండో, ఆ ప్రకటన చేయగానే షర్మిల లాంటి వాళ్ళందరికీ ఎక్కడ లేని ఆక్రోశం వచ్చేసింది. మీడియా ముందుకు వచ్చి టీటీడీ 5,000 దేవాలయాలు ఏ విధంగా కడతారు, బళ్ళు కట్టాలి లేదంటే అభివృద్ధి పనులు చేయాలని చెప్పేసి మాట్లాడుతుంది. షర్మిల గారికి ఒక సూటి ప్రశ్న, మా దేవాలయాలే మీకు అవసరం లేదన్నప్పుడు మా హిందువుల ఓట్లు మీకు అవసరమా అని సూటిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. హిందూ భక్తుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ఈ దేవాలయాలు కట్టుకోవడానికి ఉపయోగించకపోతే మరి అభివృద్ధికి ఎందుకు ఉపయోగిస్తారని సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికైనా లేదంటే ఇంకో దేవస్థానానికైనా హిందువుల ద్వారా వచ్చిన ఆదాయం అది. హిందూ దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని ఇలా ఖర్చు పెట్టమని చెప్పడానికి మీరెవరు? మీరేమైనా హిందువా? మీ భర్త ఏమైనా హిందువా? మీ కుటుంబంలో ఎవరైనా హిందువులు ఉన్నారా? అసలు మీకు మాట్లాడే రైట్ ఎక్కడిది? అసలు మాట్లాడే వాళ్ళకి హిందువుల గురించి మాట్లాడే రైట్ ఉందా? ఎందుకంటే మీరు హిందువులే కానప్పుడు హిందువుల గురించి మాట్లాడే రైట్ మీకు ఎక్కడిది? తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చే ఆదాయం హిందువులది కాబట్టి హిందువులకే ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైన ఆయన భక్తులు లేని ఊరంటూ ఉండదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులు లేని ఊరు అనేది ఉండదు. కాబట్టి ఆ భక్తుల ద్వారా వచ్చిన ఆదాయం ఆ స్వామి వారికి అందరూ తిరుమల తిరుపతి దేవస్థానానికి రాలేకపోవచ్చేమో అని టీటీడీకి సంబంధించిన ఆలయాలను ఎక్కడ పడితే అక్కడ నిర్మించుకునే రైట్ అది హిందువులకు ఉంది. ఎందుకంటే ఆ ఆదాయం ఆ భక్తుల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఆ భక్తులకు స్వామి వారిని దగ్గర చేర్చాలనే ఉద్దేశంతో గుళ్ళు కడుతున్నారు. దాన్ని ఆపోజ్ చేసే రైట్ మీకు లేదు, కట్టొద్దని చెప్పే రైట్ మీకు లేదు. మీరు నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే, హిందువుల మీద గౌరవం ఉంటే ఇట్లాంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో షర్మిల గారిని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షురాలుగా నియమించింది కాబట్టి మరి మీ కాంగ్రెస్ విధానం కూడా ఇదేనా? ఒకసారి కాంగ్రెస్ నాయకుడు కూడా ఖచ్చితంగా హిందువులకు సమాధానం చెప్పాలి. ఒకవైపు ఈ రావణ్ అంటోడు మన అసలు పేరు జోసఫ్, వాడు హిందువులందరినీ తన వీడియోల ద్వారా తన వైపు తిప్పుకొని ఈ రోజున వైరల్ అయిన తర్వాత ఖచ్చితంగా హిందువుల మీద విషం కక్కుతుండో. వాని అసలు పేరు జోసఫ్. మరి ఆ జోసఫ్ అనే పేరు మీద ఎందుకు వాడు ఛానల్ని ఓపెన్ చేయలేదు? రావణ్ అనే పేరు పెట్టుకొని ఎందుకు నడుపుతున్నాడో వాడు సూటిగా వానికి ప్రశ్నిస్తున్నా, వాడికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా హిందూ దేవాలయాల గురించి చాలా మాట్లాడతారు. హిందూ దేవాలయాల ఆదాయాన్ని డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అరే బై, ప్రభుత్వం అనేది ప్రజల ద్వారా వచ్చిన పన్నుని ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెడుతుంది. నువ్వు అన్నట్టుగా బళ్ళు కట్టడానికి అభివృద్ధి చేయడానికి ఖర్చు పెడుతుంది తప్ప ఇట్లా దేవాలయాల ద్వారా కొంతమంది భక్తులు స్వామి వారికి ఇచ్చుకున్న కానుకల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆ భక్తుల దరికి చేర్చే విధంగా, భక్తులకి దేవుని దగ్గర చేర్చే విధంగా, గుళ్ళు కట్టడానికి పండుగలకి విధంగా ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఆ స్వామి వారి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేస్తారు. కానీ గవర్నమెంట్ సొమ్ము కాదు, హిందువుల సొమ్ము. అది హిందువులకే ఖర్చు అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరొక వైపు ప్రతి ఒక్కరు 5,000 దేవాలయాలు నిర్మిస్తామని చెప్పంగానే పరిగెత్తుకుంటూ వస్తున్న వాళ్ళు ఎవ్వరూ హిందువులు కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దయచేసి హిందువుల మనోభావాలతో మీరు ఆడుకోవద్దు. ఖచ్చితంగా కలియుగ వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఎవ్వరూ బాగుపడినట్టు చరిత్రలో లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా హిందువులు మేల్కోనంత కాలం, హిందువులు ఆలోచన చేయనంత కాలం, హిందువులు ఎవడి మాటలు పడితే వాడి మాటలు నమ్మినంత కాలం మానవత్వము మట్టి మశాన అని చెప్పేసి మీరు ఏదైతే అనుకుంటారో ఖచ్చితంగా ప్రతి హిందువుకి మానవత్వం ఉంటుంది. ఎందుకంటే హిందూ అంటుడు తన ధర్మాన్ని ఎంత ప్రేమిస్తాడో పరధర్మాన్ని అంతకు మించి గౌరవిస్తాడు. ఈ ఒక్కటి దాలదా హిందువులు ఎలాంటి మానవత్వాన్ని కలిగి ఉంటారో. పక్కనోడికి దెబ్బ తగిలితే మనకే దెబ్బ తగిలినట్టు ఫీల్ అయ్యేటోళ్ళు హిందువులు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇళ్ళల్లో ఏది రైటు ఏది రాంగు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని నేర్పిస్తూ దాన్ని ఎంత గౌరవించుకుంటాడో పక్కనోనికి అంతకు రెట్టింపు గౌరవాన్ని ఇచ్చేటోడు హిందూ. అది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా హిందూ ధర్మం గురించి
హిందువులు ఇది చేయొద్దు, హిందువులు అది చేయొద్దు అని ప్రతి ఒక్కరికి హిందూ అనగానే గుర్తొస్తుంది. సనాతన ధర్మం గురించి ఎవడు మాట్లాడినా ఈ నా కొడుకు రావణ్ అంటోడు కానీ ఇలాంటి వాళ్ళు అందరూ విమర్శలు చేస్తుంటారు. ఎందుకంటే హిందువుల్లో యూనిటీ వస్తే వాళ్లకు అడ్రస్ ఉండదు. ఇది గ్రహించండి. ముఖ్యంగా హిందువులు మేల్కొనంత కాలం ఇలాంటి సన్నాసులు అందరూ వస్తారు, వాగుతూనే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా హిందూ అంటే ప్రతి ధర్మాన్ని గౌరవిస్తాడు. హిందూ అనేటోడు ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ హిందూ దేవాలయాలు నిర్మిస్తామంటే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని వ్యతిరేకించే బాధ ప్రతి హిందువు తీసుకోవాలి. ఎందుకంటే హిందువులందరూ కులాలుగా విడిపోయారు, ఎవరికి పట్టింపు ఉండదులే అన్నట్టుగా వీళ్ళ ఆలోచన. అది బంద్ చేయరు. నాటికి మొన్న పహల్గామ్లో ఉగ్రదాడి జరిగినప్పుడు అక్కడ ఉగ్రవాదులు చంపింది హిందువులనే కానీ నీ కులమేంది అని చెప్పి ఎవరు అడగలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. కేవలం హిందువులను టార్గెట్ చేసి చంపారు. ఇలాంటి వాళ్ళు కూడా హిందువుల మీదే టార్గెట్. గుళ్ళు కడతా అంటే ఇలా ప్రాబ్లమే. హిందువుల మీద ఏదైనా జరిగితే మాట్లాడరు. హిందువులు అని కనబడితే ఉరికొస్తారు పరిగెత్తుకుంటే. ఎందుకంటే ఎక్కడ హిందువుల ఐక్యత వస్తుంది. ఇప్పటికైనా హిందువులు అందరూ ఐక్యతగా రండి. మనం ధర్మాన్ని గౌరవిద్దాము. మన ధర్మం జోలికి వస్తే అదే విధంగా సమాధానం చెప్పుదాము. గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు హుందాగా ఉండాలి కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్.